నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈరోజు 3వ తేదీన పుట్టారా, ఇక్కడ నెల సంబంధం లేదు. జనవరి 3 కావచ్చు, ఫిబ్రవరి 3 కావచ్చు, మార్చి 3 కావచ్చు, డిసెంబర్ 3 కావచ్చు. ఈ మొత్తం 12 నెలలకి నెల సంవత్సరం వేరైనప్పటికీ ఈ 3 అనే క్వాలిటీ మారదు. సో ప్రతి లెటర్కి, ప్రతి 3 కానీ 4 కానీ 5 కానీ ఒక క్వాలిటీస్ ఉంటాయి. ఆ అవుటర్ క్వాలిటీస్ అనేది చేంజ్ కావు. సో 3 అనేది జూపిటర్, దేవతల గురువు. సో 3లో పుట్టినోళ్ళు చాలా అదృష్టవంతులు. సో దేవతల దీవెనల వల్ల వీళ్ళకి నిజాయితీ, స్పిరిచువాలిటీ, దైవభక్తి ఎక్కువ ఉంటుంది 3లో పుట్టిన వాళ్ళకి. దే ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. వీళ్ళు సమాజానికి ఏదో మేలు చేయాలి, బాగు చేయాలి అనే పుట్టిన వాళ్ళు. సో 3లో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ పీపుల్, బికాస్ దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జూపిటర్. దేవతల గురువు అండతో చాలా మంచి స్టేజ్కి వెళ్ళేవాళ్ళు, తెలివైన వాళ్ళు. సో ఎక్కువ మంది దీంట్లో డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ పొలిటీషియన్స్, సినిమా రంగం, వ్యాపార రంగం, ఇలా 3లో వాళ్ళు అన్ని రంగాల్లోకి వెళ్ళినా ఎక్కువ మంది గురువులుగా ఉంటారు. డాక్టర్ అయినా టీచర్, ప్రొఫెసర్గా ఉంటాడు. ఇంకా బీటెక్ చేసిన కాలేజీలో ప్రొఫెసర్గా ఉంటాడు, ట్యూటర్గా ఉంటాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటాడు. సో లక్షలాది మంది విద్యార్థుల్ని చాలా బాగా తయారు చేసి దేశాన్ని బాగా డెవలప్ చేసే మెయిన్ పునాదులు ఈ 3లో పుట్టిన వాళ్ళు. సో ఫస్ట్ ఈ 3లో పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుందాం. సో 3లో పుట్టిన కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు తలుచుకుందాము. వాళ్ళ పేర్లు తలుచుకోకుండా టాపిక్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో హరీష్ రావు గారు, సో తెలంగాణ మాజీ మంత్రి, జూన్ 3. సో సంగీతంలో మంచి ఊపి తీసుకొచ్చింది శంకర్ మహాదేవన్. సో ఊపిరి ఆపుకొని 5 నిమిషాలు పాట పాడి సో దేశమంతా సంచలనమైన శంకర్ మహాదేవన్ గారు మార్చి 3. సో వరలక్ష్మి శరత్ కుమార్, సో ఏ సినిమా చేసినా స్పెషల్ గుర్తింపు, మెయిన్ నెగిటివ్ రోల్స్ చేసిన, సో హనుమంత్ సినిమాలో అక్కగా చేసి మంచి గుర్తింపు చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ మార్చి 3. వాణిశ్రీ ఆగస్టు 3. ఎస్వి రంగారావు గారు జూలై 3. ప్రభుదేవ ఏప్రిల్ 3, డ్యాన్స్లో సో నంబర్ 1 డ్యాన్సర్. శ్రద్ధా కపూర్ హీరోయిన్ మార్చి 3. సో ఈ 3న పుట్టినోళ్ళు హైలీ టాలెంటెడ్. సో వీళ్ళకి 1వ నంబర్ గుణాలు, 2వ నంబర్ గుణాలు, 2 గుణాలు ఉన్నాయి, 1 and 2. సో 1 and 2 = 3. 3 వాళ్ళు నాయకుడిగా ఉండగలరు. సో ఇద్దరు కొట్లాడుకుంటే మధ్యలో ఉండి మధ్యస్థం చేయగలరు. అండ్ ఒరిజినల్ 3. సో 3 అనేవాళ్ళు గురువులుగా ఉండొచ్చు. ఒక టెంపుల్లో గురువు, మత పెద్దగా ఉండొచ్చు. సో మత సంబంధించిన మంచి విషయాలు చెప్పే గురువులుగా ఉండొచ్చు, బాబాలుగా ఉండొచ్చు, అస్ట్రాలజర్స్గా ఉండొచ్చు, జాతకాలు చెప్పే న్యూమరాలజిస్టులుగా ఉండొచ్చు, మంచి మంచి రాజకీయ నాయకులు అవ్వచ్చు. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్, ఇంజనీర్స్. అండ్ వీళ్ళు గురువులుగా బాగా రాణిస్తారు, లక్షలాది మంది పిల్లల్ని తయారు చేస్తారు. సో దేశం బాగా డెవలప్ అవ్వాలంటే 3 ఎంత ఎక్కువ ఉంటుందో దేశం అంత బాగా డెవలప్ అవుతుంది. సో వీళ్ళకి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. వీళ్ళు ఎవరిని కూడా సులభంగా నమ్మరు. నమ్మితే నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమన్నా వెళ్తారు. సో ఫ్రెండ్స్కి బాగా వాల్యూ ఇస్తారు, హైలీ టాలెంటెడ్. సో ఏ పనప్పు చెప్పినా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. వీళ్ళు 3లో పుట్టిన వాళ్ళు వైఫ్ కూడా
చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, బాగా ప్రేమిస్తారు, టైం స్పెండ్ చేస్తారు, పిల్లలకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఫ్యామిలీ లైఫ్కి వీళ్ళు బాగా కట్టుబడి ఉంటారు. సో ప్రేమకి, కుటుంబ విలువలకి చాలా, అంటే 3వ తేదీ పుట్టిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మ్యారేజ్ చేసుకుంటే చాలా లక్కీ. సో మంచిగా వీళ్ళ పర్సనల్ లైఫ్ బాగుంటుంది. సో 3rd పుట్టిన వాళ్ళకి డిఫెక్ట్స్ ఏమంటే 6వ నంబరు, 15వ నంబరు, 24వ నంబరు, ఈ 3 నంబర్ని అవాయిడ్ చేయాలి. ఈ తేదీలో పుట్టిన వాళ్ళతో వ్యాపారం చేయకూడదు, ఈ తేదీ పుట్టిన వాళ్ళతో పెళ్ళి కూడా చేసుకోకూడదు. సో ఈ 3లో పుట్టిన వాళ్ళు లెటర్ వితో కానీ డబ్ల్యూతో కానీ రిలేషన్స్ అవాయిడ్ చేయాలి. వీళ్ళు లెటర్ ఏతో కానీ జేతో కానీ ఎస్తో కానీ రిలేషన్ మెయింటైన్ చేసుకోవచ్చు. లెటర్ సితో కానీ ఎల్తో కానీ మంచి కాంబినేషన్ ఉంటుంది. గ్రీన్ కలర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఒక అమెథిస్ట్ మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ స్టోన్ వేసుకోవడం వల్ల ఈ లెటర్ 3 వాళ్ళకు ఉన్న డిఫెక్ట్స్ అన్నీ తొలగిపోతాయి. ఆ బాడీలో అంతా నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ దూరుతుంది. ఒక ఫుల్ ఎనర్జీతో ముందుకెళ్తారు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అమెథిస్ట్ చూసుకుంటుంది. తలనొప్పున్న ఆ స్టోన్ తల మీద పెట్టుకుంటే తలనొప్పి వెళ్ళిపోతుంది, నిమిషాల్లో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అమెథిస్ట్. సో మన క్లయింట్స్ అందరూ కూడా మనము 108 డేస్ పూజలో పెట్టి తిరుపతి కాళహస్తి నుంచి ఈ అమెథిస్ట్ స్టోన్ తెప్పించడం జరుగుతుంది. ఈ స్టోన్ వేసుకోవడం ద్వారా డబ్బు, పేరు, స్పిరిచువాలిటీ, గుడ్ హెల్త్ అన్నీ పొందుతారు. శత్రువుల పైన విజయం సాధిస్తాము, శత్రువులు మన ముందు లొంగిపోతారు. సో ఈ 3లో పుట్టిన వాళ్ళు పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్, బ్లూ కలర్ ఎక్కువ ధరించాలి. ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అవాయిడ్ చేయాలి. 6/15/24లో పుట్టిన వాళ్ళని ఎలాంటి బిజినెస్ డీలింగ్స్ పెట్టుకోకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే 3వ తేదీ పుట్టిన వాళ్ళు ప్రతి స్టేజ్లో గెలుస్తారు. ప్రతి అడుగు గెలుపు వైపు ఉంటుంది, ఆనందం వైపు ఉంటుంది, అదృష్టం వైపు ఉంటుంది. అండ్ ది లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటారు. 3న పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారంటే మీ పేరులో 6 అక్షరాలు ఉండొచ్చు. ఇప్పుడు 3న పుట్టి ఉండొచ్చు, పేరు స్వాతి, లేదా శ్వేత, లేదా స్వప్న, లేదా రమేష్, రాజేష్, సురేష్ ఇలా పెట్టుకోవడం వల్ల 3లో పుట్టి 6 అక్షరాలు పెట్టుకోవడం వల్ల 6-3 ఎఫెక్ట్ వల్ల ధ్వంసం అయిపోతుంటారు. ఇవన్నీ నేను యూట్యూబ్లో చెప్పలేను కాబట్టి మీరు 3న పుట్టి ఉండి ఇబ్బంది పడుతుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్ పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే పేరులో ఎంత తొందరగా కరెక్షన్ అవసరం, లేదా కరెక్షన్ అవసరం లేదా, అవసరం ఉందా, స్టోన్స్ వేసుకుంటే సరిపోతుందా, లక్కీ నంబర్ బాగుండాలా, సంతకం బాగుండాలా, ఇవి చెప్తాను. సో నా నంబరే కాకుండా స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి ఏదో ఒక్క నంబర్కి వాట్సాప్ చేయండి. అన్ని నంబర్కి వాట్సాప్ చేయకండి, సమస్యలు పెట్టకండి. సో మీరు ఓన్లీ 1 నంబర్కి పెట్టండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. రిప్లై వచ్చిన తర్వాత మీ పేరు బాగాలేదంటే లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది, లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. సో పేరులో ఒక అక్షరం మార్పు మీకు లైఫ్ అంతా ఇస్తుంది వెలుగు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బిజినెస్ కానివ్వండి, అండ్ కెరీర్ పరంగా కానివ్వండి, లైఫ్ స్టైల్ వైస్ కానివ్వండి, నేమ్ కరెక్షన్ తోటి ముందుకెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలా మందికి పేరులో బలం ఉందా లేదా, సో మీ పేరులో కొంతమందికి ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తి వల్ల 20-25 ఏళ్ళ వరకు తిరుగు ఉండదు. బట్ జీవితాంతం బాగుండాలంటే పేరులో బలం బాగుంటేనే సాధ్యం. పేరులో బలం లేకుండా 25 ఏళ్ళ తర్వాత నెట్టుకో రావడం అసాధ్యం. సో పేరులో 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, పైథాగరస్లో 19 నంబర్, పైథాగరస్లో 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 48 నంబర్, 57 నంబర్, 64 నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేరులో కరెక్షన్స్ అవసరం.
సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది. దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పలేను. సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు. మీ పేరులో ఏముంది, మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి. నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరందరూ బాగుండాలి. ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం. ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ ఇలా భాష, ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా, ఎందుకంటే పూజా విధానం ఏముండదు దీంట్లో. మీకు పెన్ను, ఒక బుక్కు, నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది. సో పేరులో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్, వాట్సాప్ నంబర్స్ పెడితే నేను క్లియర్గా పరిశీలించి 24 గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను. బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అరే ఏమవుతుందిలే అనుకోవద్దండి. ఇది 35 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒకరికి 5 మినిట్స్లో రావచ్చు, ఒక 10 మినిట్స్లో రావచ్చు. 24 అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మీరు వాట్సాప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్. కొంతమంది హాయ్ అని పెడుతున్నారు, నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఆన్లైన్లోనే ఉంటానండి, వాయిస్లు ఇస్తూ ఉంటాను, ఇంకొక టైప్ చేస్తుంటాను. కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్. నేను మీకు రిప్లై నా నంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి, ఆఫీస్ నంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి. మీరు పెట్టిన నంబర్కి నేను రిప్లై ఇవ్వను. సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్. సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేరుగా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది. అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్, లొకేషన్ అన్నీ పెడతాము. సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి. రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.